మరో 2 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్కు సరికొత్తగా సిద్ధమైంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలో ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే రోహిత్ శర్మ తప్పించి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కొందరు ముంబై అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 5 సార్లు జట్టుకు కప్పందించిన వ్యక్తిని టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న హిట్ మ్యాన్ ను తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ముంబై హార్దిక్ ను తమ కెప్టెన్ గా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆ జట్టు ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయినా ముంబై జట్టు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. భవిష్యత్తును ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ముంబై కెప్టెన్ గా నియమితుడయ్యాక హార్దిక్ పాండ్యా తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ 2024కు ముందు విలేకరులతో ముచ్చటించారు. నా కెరియర్లో ఎక్కువ కాలం రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడారు. ఇప్పుడు నా సారథ్యంలో రోహిత్ ఆడటంలో పెద్ద తేడా ఏమీ ఉండదని చెప్పాడు. అవసరమైనప్పుడు తప్పకుండా రోహిత్ సాయం తీసుకుని జట్టును ముందుకు తీసుకువెళ్తారని, ఇందులో ఎలాంటి మొహమాటం లేదని అన్నారు. రోహిత్ టీమిండియా కెప్టెన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తన సహాయ సహకారాలు నాకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఏం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న పాండ్యా దాన్ని తాను కొనసాగించాల్సి ఉందన్నాడు. నా సారథ్యంలో రోహిత్ శర్మ ఆడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ సీజన్ మొత్తం తన చెయ్యి నా భుజంపైనే ఉంటుందని నమ్ముతున్నానన్నాడు. కెప్టెన్ గా నన్ను ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయని, వారి అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పాడు. తాము సమష్టిగా ఆడటంపై దృష్టి సారిస్తామని, నా చేతిలో లేని వాటిపై తానేమీ చేయలేనన్నాడు. అయితే నా నియంత్రణలో ఉన్న వాటిని మాత్రం గమనిస్తూనే ఉంటానన్నాడు. ఏదేమైనా ఫ్యాన్స్ అల్టిమేట్ అని, వారికి ఏదైనా అనే హక్కుందని చెప్పుకొచ్చాడు.